పాపం తెలియదు కదా చాలా మనం చక్కగా మన హృదయం ఎలా ఉంటుందిరా ఇదిగో మన హృదయం ఎలా ఉంటుంది ఏ పాపం ఉండదు నేపాలి చెట్టు పూలు ఓకేనా ఇదిగో అందరూ నన్ను చూడాలి అమ్మా మేడం గారు వినాలి 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 ఇక అందరూ ఇటు చూడాలి లేకపోతే మ్యాజిక్ దేవుడు మ్యాజిక్ అయితే మనం పుట్టినప్పుడు మన హృదయం ఎలా ఉంటది తెల్లగా మంచి పరిశుద్ధంగా ఉంటుంది అన్నమాట ఏ పాపం ఉండదు తర్వాత కొంచెం ఎదుగుతాం కదా 2 సంవత్సరాల తర్వాత మాటలు వస్తాయా మనకు మాటలు వస్తాయి కదా మాటలు వచ్చినప్పుడు మరే నువ్వు పాలు తాగేవంట నేను తాగలేదంటాడు ఆల్రెడీ పాలు తాగేస్తాడు కానీ ఏమంటాడు తాగలేదు మమ్మీ అంటాడు అనమాట అదేంటి అబద్ధమేనా అంతే పాపం ఎంటర్ అయిపోయింది ఏమైపోయింది పాపం ఎంటర్ అయిపోయింది అనమాట మళ్ళీ తర్వాత అవరే ఫుడ్ తినరా అన్నం తినరా అంటే లేదంటాడు మళ్ళీ అంటాడు నేను తినేసాను మమ్మీ అంటాడు ఆడు తిండు మాట తింటాడా తిండు అది ఒక అబద్ధమే మళ్ళీ ఇంట్లోనూ వాళ్ళ మమ్మీ డబ్బులు పెడుతుంది అనమాట డబ్బులు పెడితే ఆ డబ్బులు తీసుకుని చాక్లెట్ కొనుక్కుంటా వెళ్ళిపోతుంది అనమాట అది ఏంటి దొంగతనం అదో పాపం ఎంటర్ అయిపోయింది మన హృదయంలో చూడు మన హృదయం ఇలా ఉంటుంది అన్నమాట మన హృదయంలో ఇవన్నీ ఎంటర్ అయిపోతుంది అనమాట మళ్ళీ బయట కూడా ఇదంతా హృదయమే మామూలుగా షేప్ వేసాను అంతే ఇదంతా హృదయం అన్నమాట అయితే అబద్ధాలు ఆడేస్తాం మళ్ళీ పిల్లల్ని ఇచ్చేస్తాం ఎవరైతే బూతులు మాట్లాడారు చక్కగా మాట్లాడేస్తారు ఎంతమంది బూతులు చెప్పినా నిజంగా చెప్పండి వేరే నువ్వు ఒరే ఇక మీకు చెప్తున్నానండి వాళ్ళు ఇక